మహిమ కలుగునుగాక. యామ పెద్దలకి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చి ఉన్నాం. ఏంటయ్యా మంచి వార్త అంటే, మానవుల కొరకు ఒక మార్గం ఉన్నది. మానవుడు కొరకు ఒక మార్గం ఉన్నది. ఏంటో ఆ మార్గం అంటే, ఈ ప్రపంచంలో ఒక సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధిలో పెట్టబడిన వ్యక్తి తిరిగి లేచాడు. ఆ సమాధి పేరే ఖాళీ సమాధి. పాపం లేని వ్యక్తి చనిపోయారు మనందరి కొరకు. పుణ్యదాన బలియాగం జరిగించారు మనందరి కొరకు. ఆ పాపం లేని పరిశుద్ధుడు మానవ కొరకు చనిపోయి తిరుగు లేచాడు. అయితే భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత మనకొక లోకం ఉంది. చనిపోయిన తర్వాత మనకొక పట్నం ఉంది. ఆ పట్నం కోసమే చెప్పడానికి ప్రభు ప్రేరేపణ నిమిత్తమే వచ్చి ఉన్నాను. ఎందుకయ్యా ఆ పట్నం కోసం చెప్పాలి అంటే, చనిపోయిన వ్యక్తి ఆ పట్టణానికి వెళ్ళాలంటే మానవుల హృదయం పాడైపోయింది. మానవుల హృదయం చెడిపోయింది. ఈ చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుగా నీ కొరకు నా కొరకు పుణ్యదాన బలియాగం జరిగించాడు. మానవుల హృదయం వ్యాధితో నిండిపోయింది. దుఃఖమైన కేంద్రం అయిపోయింది మానవుడు హృదయం. ఆ కేంద్రాన్ని బాగు చేయటానికి మనిషికి రోగం వస్తే మందు ఉన్నా గానీ హృదయం చెడిపోతే మందులు లేవు. హృదయం చెడిపోతే ఎందుకు ఈ బతుకు, హృదయం చెడిపోతే ఎందుకు ఈ జీవితం అని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. హృదయం చెడిపోయిన తర్వాత చాలా మంది కూడా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఆ జీవితంలో చెడిపోతే పరలోకమైన ఒక మందిరం ఉంది. ఆ పట్టణానికి వెళ్ళాలంటే పాపం లేని పరిశుద్ధుడు